గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ ఉదయం కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి చైనీస్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చైనా మార్కెట్ ఆల్మోస్ట్ 0.7 to 0.8% నష్టపోయింది. ప్రధాన కారణం మూడీస్, ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ చైనా సావరెన్ రేటింగ్ని AA3 నుంచి A1కి తగ్గించింది. సో చైనా స్ట్రెంగ్త్ రాబోయే రోజుల్లో బలహీన పడబోతోంది. అలాగే స్టడీ రైజ్ ఇన్ ఎకానమీ వైడ్ డెట్, అంటే చైనాకున్న అప్పుల భారం బాగా పెరగబోతోంది. అండ్ జీడిపి గ్రోత్ కూడా వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడున్న ఆల్మోస్ట్ 7% స్థాయి నుంచి 5%కి తగ్గబోతోంది. ఏడాదికి 5% తగ్గబోతోంది. డెట్ టు జీడిపి 40%కి పెరగబోతోంది బై 2018 నెక్స్ట్ ఇయర్కి. ఇలాంటి రకరకాల అంచనాలు చైనాకు సంబంధించి మూడీస్ ప్రకటించింది. రేటింగ్ని కూడా డౌన్గ్రేడ్ చేసింది. సో దీంతో చైనా మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్ మీద అంతగా ప్రభావం లేకపోయి చైనాలో డెట్ మార్కెట్ ఇవాళ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇతర ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఒక స్లైట్లీ ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. SGX నిఫ్టీ కూడా 9410 పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ 5 డేస్గా మన మార్కెట్స్ నష్టపోవడం చూసాం. డొమెస్టిక్ కన్సర్న్స్ ప్రధాన కారణం దీనికి. గ్లోబల్ క్యూస్ కంటే కూడా డొమెస్టిక్ కన్సర్న్స్ ఎక్కువ. కొంత ప్రాఫిట్ టేకింగ్, కరెక్షన్ ఇలాంటివన్నీ మనం మిడ్ క్యాప్స్లో ప్రత్యేకించి చూసాం. నిఫ్టీ పరంగా మనం అంత పెద్ద పతనం లేకపోయినా కూడా మిడ్ క్యాప్స్లో మాత్రం చాలా స్టాక్స్ 15 to 20% మనం నష్టపోవడం చూసాం. నిన్న కూడా మిడ్ క్యాప్స్, ఫార్మా కంపెనీస్ ప్రత్యేకించి, అలాగే బ్యాంక్స్, PSU బ్యాంక్స్, వీటిలో చాలా స్ట్రాంగ్ ఫాల్ మనం చూసాం. BHEL లాంటి స్టాక్స్, అలాగే హ్యావెల్స్, కమిన్స్, భారత్ ఫైనాన్స్, సింటెక్స్, SRF ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా 15 to 20% నష్టపోయాయి లాస్ట్ ఫ్యూ డేస్లో. హైస్ నుంచి 15 to 20% కిందకు వచ్చి ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. వరుసగా 5వ సెషన్ కూడా నిన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్లో నష్టాలు చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 5 డేస్లో 6% నష్టపోయింది. వేరాజ్ నిఫ్టీ ఫాల్ వాజ్ జస్ట్ 1.3%. సో నిఫ్టీని చూసి మోసపోకూడదు. మిడ్ క్యాప్స్లో చాలా హెవీ కరెక్షన్ మనం చూస్తున్నాం. కోర్స్ రిజల్ట్ రియాక్షన్ ఎప్పటికప్పుడు ఆయా స్టాక్స్ మీద పనిచేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న టాటా మోటార్స్ స్టాక్ 4.5% నష్టపోయింది రిజల్ట్కి ముందు. నార్మల్గానే డిసెంబర్ క్వార్టర్ లాగానే ఏదైనా ఉంటుందా అన్న ఒక కన్సర్న్ మనకు కనిపించింది. బట్ మార్చ్ క్వార్టర్ వాజ్ సో ఫైన్, ఎక్సలెంట్, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది టాటా మోటార్స్ నుంచి. JLR సేల్స్ ప్రత్యేకించి సీక్వెన్షియల్లీ 156% ఎబిటా గ్రోత్ కనిపించింది JLRలో. అలాగే ఫ్యూచర్ రిటైల్ మంచి రిజల్ట్ ప్రకటించింది. వోల్టాస్ గుడ్ రిజల్ట్. కోర్స్ కొన్ని కంపెనీస్ లైక్ జూబిలెంట్ లైఫ్, అలాగే NCC ఇటువంటి కంపెనీస్లో మనం కొంత పూర్ రిజల్ట్స్ మనం గమనించాం. అండ్ మిడ్ క్యాప్స్లో రిజల్ట్ స్పెసిఫిక్ యాక్షన్, అలాగే ప్రైస్ కరెక్షన్ చాలా స్పెసిఫిక్ స్టాక్స్లో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మార్కెట్స్లో ఒక కన్సర్న్స్. బట్ ఇక్కడ మేబీ మనం మార్కెట్స్ సంబంధించి క్యుములేటివ్ మార్కెట్ బ్రెడ్త్ అంటారు. సో క్యుములేటివ్ మార్కెట్ బ్రెడ్త్ కనుక మనం గమనిస్తే లాస్ట్ 25 డేస్లో మనం గమనిస్తే మైనస్ లెవెల్స్లో ఉంది. సో ఆ మైనస్ లెవెల్స్ అనేవి ఇప్పుడు ఒక బాటమ్ అవుట్ను సూచిస్తున్నాయి. సో మేబీ సెల్ ఆఫ్ ఇన్ ది మార్కెట్ ఎక్కడితో ఆగిందా అంటే క్వైట్ పాసిబుల్. మేబీ నిఫ్టీ మరొక ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఇక్కడతో నిఫ్టీలో కరెక్షన్ ఆగిపోయిందని అనుకోవచ్చు. మేబీ వాటి నుంచి కొంత మనం ఈ 2 డేసే ఉంది, వాళ్ళ రేపే ఉంది కాబట్టి కొంత షార్ట్ కవరింగ్ లాంటివి రావచ్చు. సో అటువంటి వస్తే నిఫ్టీకి సంబంధించి ఫాల్ ఆగిపోయిందని అనుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లోనే నిఫ్టీలో అగైన్ ఎనదర్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, కొత్త ట్రెండ్ అనేది. సో నిఫ్టీ అంతగా పడకపోయినా కూడా ఇందాక మనం అంటున్నట్లుగా మిడ్ క్యాప్స్లో కరెక్షన్ ఉంది కాబట్టి మిడ్ క్యాప్స్లో కరెక్షన్ ఇక్కడతో ఆగుతుందా లేదా. సో కొన్ని స్టాక్స్లో ఆగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫండమెంటల్లీ క్వాలిటీ ఉన్న స్టాక్స్లో ఆగిపోయే అవకాశం ఉంది. క్వాలిటీ లేని స్టాక్స్ లైక్ వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్లో మేబీ ఇట్ మైట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. సో వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ది బాటమ్ అని మాత్రం మనం ఇక్కడ అనుకోవచ్చు. సో బాటమ్ ఎక్కడ అనేది ఎవరికి అంతుపట్టకపోయినా కూడా ఇక్కడ దగ్గరలోకి వచ్చాం మనం బాటమ్కి. మళ్ళీ ఇక్కడ నుంచి కొంత బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్. ఈలోగా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఒకసారి గమనిస్తే నిన్న FIS 400 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 352 crores వర్త్ స్టాక్స్ని కొనడం కూడా చూసాం. సో కొంత ఇక్కడ ఇద్దరు 2 ఇన్స్టిట్యూషన్స్ బిహేవియర్లో చేంజెస్ కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే FIS ఫస్ట్ హాఫ్ ఆఫ్ మేలో బాగా బై చేయడం చూసాం. సెకండ్ హాఫ్లో కొంత మళ్ళీ సెల్లింగ్కి వచ్చారు. దిస్ ఈజ్ వన్ ట్రెండ్. అండ్ DIS ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళు సెల్ చేశారు, ఇప్పుడు వాళ్ళు బై చేస్తూ ఉన్నారు. ఇది ఒక గమనించాల్సిన ట్రెండ్. అదర్వైజ్ మార్కెట్స్లో స్వల్ప వీక్నెస్ మనకి ఇప్పటికీ గోచరిస్తుంది. బట్ ఈ వీక్నెస్
మనం లాస్ట్ 5 డేస్లో ఏదైతే చూసామో అంత వీక్నెస్ ఉండకపోవచ్చు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోయే ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ కోసం? మేబీ ఇవాళ రేపట్లో ఒక చిన్న షార్ట్ కవరింగ్ లాంటిది ఏదైనా వస్తే ట్రేడింగ్ బౌన్స్